తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి కలవరానికి గురిచేస్తుంది. రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. మరోవైపు కొత్త వేరియంట్ కూడా విస్తరిస్తుండడం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఏడాదిన్నర తర్వాత తొలి కరోనా మరణం తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో చేరిన రోగి మృతి చెందాడు. సమస్య తీవ్రం కావడం వల్లే రోగి మృతి చెందాడని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. అయితే ఈ రోగికి చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయినట్లు చెప్పారు. మరోవైపు ఇదే ఆసుపత్రిలో మరో వ్యక్తి కూడా కరోనా బారిన పడి మరణించడం గమనార్హం. మృతుల వయసు ఒకరిది 60 ఏళ్లు కాగా మరొకరిది 42 సంవత్సరాలు కాగా రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 10 కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 55కు చేరింది. ఒక హైదరాబాద్ నగరంలోనే 45 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా తాజా కేసులను గమనించినట్లయితే రంగారెడ్డి జిల్లాలో 3, సంగారెడ్డిలో 2, ఖమ్మం 1, కరీంనగర్ 1, వరంగల్ 2, మెదక్ 1 కేసులను గుర్తించారు. హైదరాబాద్లో ఉన్న పాజిటివ్ కేసుల్లో ఫీవర్ ఆసుపత్రిలో 5 పాజిటివ్ కేసులు కాగా చెస్ట్ ఆసుపత్రిలో 2, మిగతా కేసులు గాంధీ ఆసుపత్రిలో 10 కేసులున్నాయి. వీరిలో 8 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. మరో 2 మృతి చెందారు. కరోనా విస్తరిస్తున్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ తన బులెటిన్లో తెలంగాణలో 2 కొత్త కరోనా వేరియంట్ జెన్-1 కేసులు నమోదైనట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే కొత్త వేరియంట్ కేసులు రాష్ట్రంలో లేవని DH స్పష్టతనిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కరోనాను అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఆక్సిజన్ సిలిండర్లను సరైన తీరుగా వినియోగించడం, పూర్తి స్థాయిలో వెంటిలేటర్లు పనిచేసేలా చేయడం వంటి విషయాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పరిధిలోని RT-PCR ల్యాబ్లలో 16,500 టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు, వాటితో పాటు రాష్ట్రంలో మరో 84 ప్రైవేట్ RT-PCR ల్యాబ్లు ఉన్నట్లు అధికారులు వివరించారు. TSMSIDC RT-PCR కిట్లను అందజేయాలని మంత్రి రాజనరసింహ